శ్రీ గురుభ్యో నమ. శ్రీ లక్ష్మీనారసింహాయ నమ. మీకు శత్రుబాధలు ఉన్నాయా? నరఘోష కానీ, దృష్టి దోషాలు కానీ, దిష్టి దోషాలు కానీ, లేదా ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన భయంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే నేను చెప్పే రెమెడీ ఫాలో అవ్వండి. ఇది 7 శనివారాలు చేయాలి. ప్రతి శనివారం కూడా శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రానికి కానీ, శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రానికి కానీ వెళ్ళాలి. స్వామివారి దగ్గర దీపారాధన చేసుకుని ధూపదీప నైవేద్యాలు చెల్లించి, దీపారాధనకి వాడే నూనె కూడా ఆవ నూనె అయి ఉండాలి. స్వామివారి కొబ్బరికాయ కొట్టి పూజాధికాలన్నీ పూర్తి చేసుకుని స్వామివారి తిలకమ పెట్టుకుని తర్వాత తులసి మాలలో సంపంగి పూలతో కలిపి కట్టాలి. తులసి మాల కట్టేటప్పుడు దాంట్లో సంపంగి పూలు కూడా వేస్తూ కట్టుకుంటూ రావాలి. తులసి సంపంగి 2 కలిపి మాలగా కట్టి అది స్వామివారికి వేయాలి. అర్చకులకి ఇచ్చి స్వామివారికి వేయమంటే వేస్తారు. అలా చేసి స్వామివారి దగ్గర ప్రసాదం తీసుకుని, ప్రసాదం అంటే కుంకుమ కానీ అక్కడున్న సింధూరం కానీ తీసుకుని మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా పెట్టుకుని మిగిలింది మీ ఇంటి సింహద్వారానికి పెట్టాలి. ఇలా ప్రతి శనివారము 7 శనివారాలు చేస్తే గనక మీలో తెలియకుండా ఉన్న భయం కానీ, లేదా దృష్టి దోషాలు, ఘోష, నరఘోష లాంటివి ఏమన్నా ఉన్నా, శత్రుబాధలు ఏమన్నా ఉన్నా సరే అవన్నీ కూడా పటాపంచలమైపోయి స్వామివారి యొక్క అనుగ్రహంతో మీరు సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది ఖచ్చితంగా 7 శనివారాలు చేయవలసిందే. ఏ ఒక్క వారం కూడా ఆటంకం రాకూడదు. ఇలా చేసుకుని స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి. శుభమస్తు. సర్వత్రా విజయోస్తు.